హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీజన్ 8కి పక్కా డ్యామ్ షూర్ గన్ షాట్గా వెళ్ళే కంటెస్టెంట్స్ గురించి నలుగురు ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. సో ఇంకొక ఐదుగురిని ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నాగార్జున గారి గృహప్రవేశ ఆహ్వానం మేరకు రేపు అడుగు పెడుతున్న ఫిమేల్ కంటెస్టెంట్స్ అనమాట. వీళ్ళు ఒక్కొక్కరిలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి, వీళ్ళ ఆట ఎలా ఉండొచ్చు, అగైన్ అండ్ అగైన్ చెప్తున్నా, ఇది జస్ట్ ఫస్ట్ గ్లాన్స్ మాత్రమే. బయటకున్న వాళ్ళ ఇమేజ్ని బట్టి, లేకపోతే వాళ్ళు ఎలా ఉండొచ్చు, ఒక్కోసారి వాళ్ళ లోపలికి వెళ్ళి అద్భుతాలు చేస్తే దాని రకంగా మాట్లాడతాం. ఒక్కోసారి ఇక్కడ తోపు అనుకునే వాళ్ళు లోపలికి వెళ్ళి కొంచెం ఆర్డుగా బిహేవ్ చేశారనుకో, దాని గురించే ఉంటాయి. అట్లానే మాట్లాడుకుందాం. ఎస్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీరు ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేస్తే వీడియోస్ కొంచెం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలానే వీడియోస్ నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే. ఎస్, నైనిక. సో డిపిఎం నైనిక డీతో ఆరంగేట్రం చేసిన ఏమా, ఒక కంటెస్టెంట్గా డీలో ఆరంగేట్రం చేసిన ఏమా చాలా చాలా మంచి నేమ్ తెచ్చుకుంది. సో చాలా సందర్భాల్లో మీరు డీ షోని కానీ ఫాలో అయిపోయే పని అయితే, నాకు రష్మిక అంటే చాలా ఇష్టం. నేను రష్మిక ఒకే ప్లేస్ నుంచి వచ్చాం. సారీ, రష్మిక కాదు, రష్మి డి యాంకర్ రష్మి అంటే చాలా ఇష్టం. సో మేమిద్దరం ఒకే చోటు నుంచి వచ్చాము. తన లైఫ్లో ఎన్నైతే కష్టాలు పడిందో నాకు తెలుసు, అందుకే నాకు ఇన్స్పిరేషన్, నేను కూడా అలానే ఉన్నాను అని చెప్పి వాళ్ళ మదర్ రావటము. సో వాళ్ళ మదర్ ఉండగానే తినికి ఒక అబ్బాయితో కొంచెం ఫ్రెండ్షిప్ లాంటిది ఉండేదన్నమాట. తర్వాత కట్ అయింది, ఇప్పుడు ఏం లేదన్నట్టు చెప్పింది. వాళ్ళిద్దరు డ్యాన్సులు ఇవన్నీ మనం చూసాం. సో అక్కడి నుంచి ఆరంగేట్రం చేసిన అమ్మాయి చిన్నగా ఎదుగుతా చివరికి మెయిన్ అంటే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వాళ్ళ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారుగా, వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు, లేకపోతే ఒకే స్టెప్ని ఎక్కువసార్లు చూపించాల్సి వచ్చినప్పుడు కొంతమంది అసిస్టెంట్స్ని వాళ్ళు మెయిన్ లీడ్స్ కానీ వీటికి చెప్తారు అవి నేర్పించమని. సో అట్లా వర్క్ చేస్తా అంచెలంచెలుగా ఎదిగిన ఒక కంటెస్టెంట్ ఈ అమ్మాయి. సో చాలా ఇన్నోసెంట్ అనిపిస్తుంది చూడటానికి మాత్రం. మాట్లాడేటప్పుడు కూడా పెద్దగా యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలాగైతే మనకు అనిపించలేదు. సో ఆమెలో ఉన్న నరసింహలు అన్నట్టు, నాలో ఉన్న 5 రూపాయలు చూసావు బేబీ, నాకు నీలో తెలియని 6వ రూపం ఉంది, అది నరసింహుని ఉగ్ర రూపం అన్నట్టు ఏమైనా బిహేవ్ చేస్తే మనకి తెలియదు. కానీ అదే నేను అందుకే చెప్తుంది, సీజన్కి వెళ్ళక ముందు మనకున్న ఒపీనియన్స్, సీజన్కి వెళ్ళాక మనకున్న ఒపీనియన్స్ వ్యారీ అయితే మాట్లాడుకుందాం. రైట్, నైనిక అనే అమ్మాయి గురించి అది. సో ఆబ్వియస్గా ఈ అమ్మాయి కొన్ని స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఈవెంట్స్ అప్పుడు కానీ, ఇప్పుడు వెళ్ళంగానే నెక్స్ట్ ఒక పండగ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో పండగ ఉంటుంది. పండగలకు ఎవరెవరు కావాలా? సో ఏదైనా డ్యాన్స్ చేయాలంటే ఒక డ్యాన్స్ మాస్టర్ కావాలి లోపల. సో ఇప్పుడు కిచెన్ ఉంది, కిచెన్లో వండి పెట్టడానికి ఒకరు కావాలనుకో, బాగా వంట తెలిసిన వాళ్ళకి ఎంత కాకపోయినా కొంత ఫెచ్చింగ్ అది. సో అట్నే డ్యాన్స్ వచ్చిన వాళ్ళకి ఫెచ్చింగ్ ఏంది, ఇటువంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు కానీ బేసిక్గా పెర్ఫార్మెన్స్ ఎంత మ్యాటర్ అయినా కొన్ని పారామీటర్స్ మనకి పనిచేస్తాయి. అడిషనల్ స్కిల్ సెట్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు ఈ అమ్మాయిని తీసేస్తే ఉన్న బలంగా ఫస్ట్ వీక్ బాగా పెర్ఫామ్ చేయలేదా నైని? అరే ఫస్ట్ వీక్ తెలిస్తే నెక్స్ట్ పండగ ఉంది, డ్యాన్సులు నేర్పాలా, ఎవరున్నారా మనకి డ్యాన్స్ మాస్టర్లు అన్నప్పుడు కొత్త వాళ్ళని ఒకరిని లోపలికి పంపించి వాళ్ళతో డ్యాన్సులు వేపిరుగా. సో అట్లా. సో అమ్మాయికి ఉన్న బలం డ్యాన్స్ అనమాట. నెక్స్ట్ కిరాక్ సీత, 7 Art సరయు ఆ ప్రోగ్రామ్ తెలుసుగా, దాంట్లోనే ఏమో చాలా 5 years బ్యాక్ కూడా వీడియోస్ ఉంటాయి. ఏమో బేబీలో యాక్ట్ చేసింది, అప్పుడప్పుడు రివ్యూ చెప్తుంది. సో చాలా యాక్టివ్ అనిపిస్తుంది. కొంచెం గొడవలు కూడా ఎక్కువ ఉండొచ్చేమో, సో మంచి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండొచ్చేమో. బిగ్ బాస్కి తగ్గ కంటెంట్ ఈ అమ్మాయి ఇవ్వగల కెపాసిటీస్ ఉన్నాయేమో అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. బట్ ఫస్ట్ లుక్ మాత్రం అలానే అనిపిస్తుంది. ఫస్ట్ వ్యూ మాత్రం ఆమెను చూడంగానే, ఓ ఈ అమ్మాయి కొంచెం గట్టిగానే తగ్గేదేలే అన్నట్టే ఇస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. దట్స్ ఆల్ అబౌట్ కిరాక్ సీత. ఓకేనా. నెక్స్ట్ యాష్మి గౌడ్. సో అందం, అభినయం కలబోసిన ఒక అమ్మాయి. సీరియల్స్లో చాలా బాగా డ్యాన్స్ షోలోకి వస్తుంది. సో సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, డ్యాన్స్ షోస్ ఫాలో అయ్యే వాళ్ళకి యాష్మి గౌడ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. కాకపోతే కొంచెం రిజర్వ్ లాగా అనిపిస్తేమో, అంటే బయట షోస్లో కానీ ఎక్కడన్నా మీరు చూస్తే కొంచెం రిజర్వ్డ్, టూ మచ్గా వెళ్ళి అంతా నాదే, నేనున్నాను, సర్వం నా ఇష్టం అన్న టైప్ కాకుండా ఏదో తనకున్న పరిధిలో చాలు అన్నట్టు వెళ్ళే ఒక కంటెస్టెంట్ లాగా అనిపిస్తారనమాట. అట్లా ఉండటమేమీ కంటెస్టెంట్కి ఉండాల్సిన లక్షణం కాదని చెప్పడం నా ఉద్దేశం. కొంతమంది నేచర్ అది. ఎందుకు రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు నచ్చి నెత్తిని పెట్టుకొని చాలా ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇన్ బిగ్ బాస్ హౌస్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో దట్స్ ఆల్ అబౌట్ యష్మి గౌడ్. ఇంకొకరు బెజవాడ బేబక్క. ఆమె స్లాంగ్ కానీ, ఆమె మాట్లాడే వే కానీ, ఎస్పెషల్లీ
మంచులక్ష్మి గారి గురించి ఆమె నాకేమన్నా ఏం పేరెత్తంగానే మంచులక్ష్మి గారిని ఇమిటేట్ చేసిందే గుర్తొస్తుందనమాట. సో బాగా పాపులర్ అనమాట. సో అలానే ప్రొఫైల్ కూడా చాలా అంటే యూఎస్‌లో ఉండొచ్చింది. చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌తో నీకు పరిచయాలున్నామె. కాకపోతే ఎన్ని రోజులుంటది ఇంట్లో ముక్కుసూటితనంగా ఉండి, దానికి తోడేందంటే కొంతమందిని ఎక్కువ రోజులు ఒక 3, 4 వారాలు ఉండే విధంగా అని వాళ్ళు ఇనీషియల్‌గా ప్లాన్ చేసుకొని కొంతమంది కంటెస్టెంట్స్‌ని తీసుకున్నా, దాన్ని తిరగరాసి నువ్వు నన్ను 3 వారాలు అనుకోని ఏమన్నా తీసుకున్నావేమో నో. చూస్తారుగా నా కంటెంటు. నా రేంజ్ 3 వారాలు కాదు. ఫైనాలే దాకా నేను ఉండగలను అన్నట్టు ఆడిందనుకో. అంటే ఇప్పుడు సీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జనాల్లోకి వాళ్ళ క్యారెక్టర్స్ ఎంత బాగా ఎక్కుతున్నాయి అనేదే. ఇప్పుడు ఒక 16 మందిని పెట్టి ఒక విందు భోజనం లాంటిది వడ్డించండి మా షోకి అన్నప్పుడు ఎవరు ఎంత బాగా చొచ్చుకోబోగలరో ఆబ్వియస్‌గా వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థానం ఉంటది. అందుకే ఇది ఒక ఇండివిడ్యువల్‌కి సంబంధించి నిన్ను నువ్వు ఎంత పోర్ట్రేట్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎంత లైమ్‌లైట్‌లోకి తీసుకెళ్తున్నావు, నిన్ను నువ్వు ఎంత పాజిటివ్‌గా మలుచుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎంత నెగెటివ్‌గా మలుచుకుంటున్నావు. హౌస్‌లో మిగిలిన వాళ్ళ పట్ల నీది ఎలా ఉంది, నీ నేచర్ ఎలా ఉంది, లేకపోతే నువ్వంటేనే చిరాకు పడేటట్టుందా? సో ఇవన్నీ మ్యాటర్సే. సో అందుకే అవుతుంది. తోపులనేవాళ్ళు వెనక్కి రావచ్చు, వెనక్కనేవాళ్ళు ముందుకెళ్ళొచ్చు. కొంచెం ప్రీ ఎగ్జిస్టింగ్ బేస్ అనేది కొంచెం కలిసొచ్చినా అల్టిమేట్‌గా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సింది మాత్రం వాళ్ళ గేమే. వాళ్ళ గేమే. ఎందుకంటే జనాలు అంత పిచ్చోలుగా ఉండరు గదా! సో ఈజీగా చూస్తుంటారు. ఈరోజు చాలా చరిత్ర చెప్తుంది. ఈ మన గడిచిన 6, 7 సీజన్స్‌లో అసలేమీ తెలియకుండా వచ్చి సూపర్‌గా ఎళ్ళిపోయినోళ్ళున్నారు. అబ్బాయిలు తోపులు రానోళ్ళు ఇంటికి పంపించినోళ్ళు గూడా ఉన్నారు. ఏది 2, 3 వారాల్లోనే. సో అట్లా ప్రస్తుతానికేందంటే జనరల్‌గా మనకున్న నానుడి ఏందంటే కొంచెం సీనియర్స్‌గా ఉండేవాళ్ళని అంటే ఈ కుర్రకారుతో పోల్చుకుంటే కొంచెం సీనియర్స్‌గా ఉండేవాళ్ళని ఒక 3, 4 వారాలు ఉంచి పంపిస్తారు అనే నానుడనమాట. దానికి తగ్గట్టుగానే చాలా జరుగుతాయి. ఇప్పుడు కిరణ్ రాథోడ్ గారెళ్లారు, షకీలా ఎళ్ళింది, అంతకుముందు హేమ గారెళ్లారు. చాలామంది వస్తారు. ఇంకేందంటే ఒక్కోసారి వాళ్ళ బిహేవియరు లేకపోతే వాళ్ళ గేమ్ ప్లే కూడా దానికి తగ్గట్టే వస్తాయి. ఇప్పుడు నువ్వు ఓహ్, అంటే నేను చెప్పాలనుకుందంటే ఆల్వేస్ సీనియర్స్ అన్నంత మాత్రం త్వరగా వెళ్తారనేది కూడా లేదు. నువ్వు బాగా ఆడి ప్రూవ్ చేసుకున్నావు అనుకో ఏముంది ఎన్ని రోజులైనా ఉండొచ్చు. వీళ్ళందరినీ కొట్టే విధంగా. బెస్ట్ ఎగ్జాంపుల్ బాబా భాస్కర్. బాబా భాస్కర్ ఎప్పుడొచ్చినా చూడండి అసలు లాస్ట్ టైమ్ ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చాడు. నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చినప్పుడు ఆయన పేరు మర్చిపోయాను మొన్న చెప్పటం. అసలు ఎంత బాగా నీతోనే నేను స్టూడెంట్ అయిపోయంగానే జడ్జిగా అయిపోగానే వచ్చేసాడు. టక్క 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 చివరిదాకా దుమ్ము దులిపాడు లాస్ట్‌లో వచ్చిన. సో అట్లా ఎంటర్‌టైన్ చేసేవాళ్ళు ఉంటారు. చూద్దాం. కాకపోతే కొంచెం ఏదైనా ఒక మాట అంటే తీసుకునే టైప్ కాదు. ఇచ్చి పడేసే టైపే. సో వీళ్ళందరూ ఏందంటే నామినేషన్స్‌లో మనకున్న రూపం అనేది బయటకొస్తది. దాన్ని బట్టి చూడాలి. ఆ తర్వాత సోనియా ఆకుల. ఈ అమ్మాయి ప్రొఫైల్ గాని చూస్తే 'జార్జి రెడ్డి' మూవీలో జార్జి రెడ్డి సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసినట్టు తెలుస్తుంది. సో తినొచ్చి ఎస్ఆర్ స్కూల్ వరంగల్‌లో చదివినట్టు ఎస్ఆర్ కాలేజో ఏదో సంథింగ్ లైక్ తిన ప్రొఫైల్ చూసినప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో ఎల్ఎల్బీ ఉంది. డీటెయిలింగ్‌కి వచ్చినప్పుడు మళ్ళీ బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్‌వేర్‌గా కూడా వర్క్ చేసిందన్నట్టుందనమాట. తొందర ఎందుకు రేపు వచ్చినప్పుడు ఎలాగో వాళ్ళు డీటెయిలింగ్ ఇచ్చుకుంటారు. ఒక్కొక్కరికి ఏవి ఉంటది, ఒక్కొక్కరికి డాన్స్ ఉంటది కాబట్టి, అది అయిపోగానే ఏందమ్మా ఏం చేస్తున్నావు అని నాకు సార్ మొదలు పెడతారు. సో అండ్ సో అని చెప్పి వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో సోనియా ఆకుల మాత్రం సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఆ అమ్మాయి లుక్ గాని, అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ గాని బాగానే ఉండేటట్టుంది. గేమ్ అంటారా? ఇంకది ఎందుకంటే గేమ్ అనేది చూడాలి. సో ఫిల్మోగ్రఫీకొచ్చేసరికి 'జార్జి రెడ్డి' సినిమాతో ఫేమస్ అనమాట. హీరో సిస్టర్ క్యారెక్టర్ చేసిన ఒక అమ్మాయి ఇది. సో 4 ఇప్పుడు 5 ఒక 9 మంది కవర్ అయినాయి. ఇంకా ఒక నలుగురు 'ఆదిత్య ఓం' ఉన్నారు. ఆ తర్వాత 'నాగమణికంఠ' ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ గురించి ఇంకొక వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. దట్స్ ఆల్ అబౌట్ దీస్ 5 లేడీస్ అనమాట. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అసలు మీకు ఎలా అనిపించారు? ఈ సీజన్ 8 కంటెస్టెంట్స్ బయట చర్చ గాని, లేకపోతే సీజన్ 8లో ఇప్పుడు 13 మందో, 14 మందో ఉన్నారు కదా! సో ఈళ్ళలో అసలు మీకు యెస్ ఇతను బాగా ఆడొచ్చు. యెస్ ఇతనికి కొంచెం మంచిగా ఆడే ఛాన్స్ ఉంది అని మీకెవరు అనిపించారో కామెంట్ చేయండి. సో దట్ అట్‌లీస్ట్ ఎవరి గురించి ఎంత బజ్ ఉందనేది అర్థమైద్దనమాట. దట్స్ ఆల్ సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.